నువ్వేమన్నా అనుకో, ఎటువైపు చూసినా నీదే తప్పు కనిపిస్తుంది. నువ్వు అక్కడ అన్నా నీట్ గా ఉండాలని ఎక్కడేసుకెళ్ళాలంటావు. ప్రాసు బాగుందని వాడ పని కట్టిన మొహం ఆపండా రవిగా, నువ్వు సూపర్. అసలు చేసిన యూత్ బావా నువ్వు. ఒకరెనకే తిరిగి సంవత్సరాలు తగలెట్టకుండా సింపుల్ గా తేలగొట్టేశావు. అందుకే నువ్వు సూపర్. నా గ్లాస్ అది, నా గ్లాస్ ఇక తీసుకే. నా గ్లాస్ నువ్వెందుకు తాగరా? అందుకు నువ్వెందుకు వేస్తున్నావురా? బాధకే బాధ కలిగించాడు రాయుడు. బాధ ఏంటి? బాధ కలిగించడం ఏంట్రా? అవునరా, నా బాధ మీకు తెలియదురా. వీడు ప్రేషన్ సంపాదించుకునేందుకు పాటలు పడుతున్నాడు. నువ్వు పిల్లాన్ని సంపాదించుకోవడానికి పాటలు పడుతున్నావు కదా. నేను 10వ క్లాస్ ఫెయిల్ నుంచి ట్రై చేస్తున్నాను. 20 ఏళ్ళు అయింది. 10వ క్లాస్ పాస్ అయ్యాను కానీ పెళ్లి మాత్రం కాలేదు. ఎప్పుడు పాస్ అయ్యవరా? నీకు తెలియదా? మన అయిపోయాను. ఈడొకటి 10 దూరిపోతుంటాడు. రోజుకు కలర్ డ్రెస్ వేసుకొని తిరుగుతున్నాను రా. ఏ రోజైనా ఏ కలర్ లోని ఏ అమ్మాయి కానీ నచ్చకపోతానా అని. లాభం లేదు. రోజుకి ఇస్త్రీ చేయించడానికి ఉతకడానికి 20 రూపాయలు అందరం తప్ప. అందుకే ఒక నిర్ణయానికి వచ్చాను. ఏంటి? ఈ యూత్ నానికి రేపే 100 పెళ్లి చూపులు. ఈ పెళ్లి చూపులే నాకు చివరి పెళ్లి చూపులు కావాలి. కాకపోతే 101 నుంచి స్టార్ట్ చేస్తా. బాబాయ్ మొదలెట్టేసాడు. మొదలు పెట్టడం కాదురా, ఫెయిల్యూర్ ఏదైనా ఫీలింగ్ మాత్రం ఒక్కటేరా. అందుకే రేపు నా పెళ్లి చూపులకు మాత్రం వీటిని తీసుకెళ్తాను. అయితే ఈ సంబంధం కూడా మర్చిపోరా. పుట్ట పేరు కొట్టాడు. ఏంటో రేపు ఎలాగవుద్దో ఏంటో పెళ్లి చూపులు. దేవుడా, రేపంతా సంబంధం ఖాయమైపోలే. నాని, ఏంటి పెళ్లి చూపులకి వెళ్తున్నావా నాయనా? లేదు, పెళ్ళి అందరు తినేస్తే ఆకులిద్దాం వెళ్తున్నాను. నీకు కూడా ఆకులు కావాలా? అది కాదు నాయనా. ఏంటి కదా పెద్ద ఇంట్లో వచ్చేస్తుంటాడు. ఆంటీ మీరు రండి ఆంటీ, టైం అయిపోతుంది. నాని ఒక్క క్షణం నాయనా. మళ్ళీ ఏంటి? నీ గత పెళ్లి చూపుల్ని ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకోనాయనా. అవన్నీ ఇప్పుడు అవసరం ఉంటావా? అవసరమే నాయనా. ఎందుకు చెప్తున్నారు? ఒకసారి జ్ఞాపకం తెచ్చుకోరా నాని. ఆంటీ మీరు చెప్పారు కాబట్టి జ్ఞాపకం తెచ్చుకుంటారు. బ్యాక్గ్రౌండ్ లో ఏం కనిపిస్తుంది నాయనా? అమ్మలకలు. మరి ఇక్కడ అక్కలమ్మలు. అదే నాయనా నీ కర్మ. వీళ్ళని తీసుకెళ్ళినందువల్లే నీ పెళ్లి కావడం లేదు. అయితే వీళ్ళందరూ కట్టు. ఆంటీ మీరు మాత్రం ఫిట్. రండి రండి. అలా చూస్తారేంటి? కొడతారా? ఆంటీ ఓకే అయిపోద్ది కదా? నువ్వేం కంగారు పడుకో, అంత మంచి జరుగుతుందిలే. వచ్చేస్తుంది చూడరా ఆంటీ, పాప బాగుంది. మా అమ్మాయిని చెప్పడం కాదు గాని అన్నిట్లో సూపరే. ఆ సూపర్ ని తీసుకొచ్చి బంపర్ గిద్దామని ఫిక్స్ అయ్యారా? మీరు మరీ సూపర్ అండి. బాబు ఆదర్శంగా కట్నం లేకుండా పెళ్లి చేసుకుంటారనేసరికి ఆ పొట్ట, రంగు, ఆ వయసు ఏవీ కనపడడం లేదండి. ఎందుకు అనిపిస్తుంది అండి? ఆదర్శం అన్నిటినీ డామినేషన్ చేస్తుంది కదా. అమ్మాయితో కొంచెం పర్సనల్ గా మాట్లాడొచ్చా? కొంచెం పలహారాల సెక్షన్ ఉంది, కావాలంటే తర్వాత ఇంటికి తీసుకుపోండి. అదే ఇంటి బయటికి తీసుకెళ్లి మాట్లాడమని. బాబుని చూడగానే ఈ రోజే పెళ్లి చేసేద్దామన్న ఎమోషన్ వచ్చేసిందమ్మా. అల్లుడు గారు బాగా తింటారనుకుంటా, మరీ లావుగా కనిపిస్తున్నారు. అబ్బే పెళ్ళైన తర్వాత సన్న అయిపోతానంటీ. ఏండి పలహారాలు అన్నారు? ఒరే తెంగరబుచ్చి, మా ఇద్దరు చూడి బాగుంటది కదండి. ఈ లెవెల్లో చాలా మర్యాదస్తులా కనబడుతున్నారు. మందు గ్లాస్ తో వెల్కమ్ చెప్పారు. చాలా బాగుంది కదంటీ. చూడండి ఆంటీ నాకు అసలు ఎలా చూస్తుందో. ఏంటి బాబు మీరు మందు కొడతారా? అది కాదు బావగారు. తాగొచ్చి మా అమ్మాయిని కొడతాడు. అసలు ఈ బక్క పిల్ల తట్టుకోలేదు. ఆ తర్వాత నా దగ్గరికి వచ్చి నాన్న మా ఆయన తాగొచ్చి కొట్టాడు, నాకు విడాకులు కావాలని అడుగుతుంది. మా అమ్మాయి అడిగితే నేను కాదనలేను.
లాయర్ దగ్గరికి వెళ్ళాలి. వాడు బోల్డ్ అంత డబ్బు అడుగుతాడు. అంత డబ్బు నా దగ్గర లేదు. అందుకే ఈ సంబంధం మర్చిపోదాం. చీర్స్ కొట్టి తాగరేంట్రా? మన విషయాలకు చెప్పలేదా? మీకు మందు అలవాటు ఉన్న విషయమా? ఏ అది కాదు. మరేంటి? మేం మంచినీళ్ళు కూడా మందులో ఫీల్ అయ్యి చీర్స్ కొట్టుకొని తాగుతాం. ఎరా? అవునవును. నిజమండి, కావాలంటే మీరే చూడండి. రే ఓ సిప్పేసి చీర్స్ కొట్టండి రా మామగారికి. ఇక చాలు, అర్థమైపోయింది, అంత అర్థమైపోయింది. మీ ఫిలాసఫీ అదిరిపోయింది. మనకి 4 గ్లాసులు పట్టుకురారా తింగరబుచ్చి. నా పెళ్లి మీది దగ్గర నుంచి చేయాలంటే ఈ రకంగా సంబంధం కుదిరింది. బాగా కవర్ చేస్తారా? థ్యాంక్ యూ. ఒరే ఇప్పుడు అవన్నీ కాదు కానీ వీడికి అమ్మాయిని ఎలాగైనా మనమే సెట్ చేయాలరా. ఓకే ఎక్కడైనా వెతుకుతారా? నిజమేరా? అవునరా, ఎక్కడైనా వెతుకుతాం. అదే అర్థం కావట్లేదు. ఆ అమ్మాయి ఎక్కడ దొరుకుతుందో నేను చెప్తాను నాయనా. ఊరంతా బేవర్సగాళ్ళ రోజుకి 100 సార్లు సర్వే చేస్తుంటాం. మాకే కనిపిస్తుందో లేదో డౌట్ గా ఉంటే ఎరా అలాంటిది 24 గంటలు అరుగు మీద కూర్చుంటావు. నువ్వు చెప్పేస్తావా ఎక్కడ దొరుకుతుందో అని? అప్పుడప్పుడు నాలాంటి వాడి మాట కూడా నిజమవుతుంది. కాస్త నమ్మండి నాయనా. అబ్బచ్చా నిజమే మరి. నీ మాట మీద గొప్ప నమ్మకం రా. నమ్మకం 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 నమ్మకమే లేకుంటే బతికేది. ఒరే మన స్వామీజీ మాటలు వింటుంటే నిజం అనిపిస్తుందిరా. మన పెళ్లి చూపుకి వెళ్ళేనా అది ఏం చెప్పాడు అదే జరిగింది. ఎందుకని మంచిది, ఒక అవకాశం ఇస్తే పోలే. ఎప్పట్లో ఏ పావుందో ఒకవేళ దొరకకపోతే ఏముంది, మొన్న ఆ లేడీస్ కుమ్మిస్తారు, ఇప్పుడు మగ బాయ్స్ కుమ్మేస్తాం. ఇప్పుడు ఆ, ఆ, ఏంటి ఆలోచిస్తున్నావు? ఇడిలోకేనా? ఏంటి ఓకే? మొన్న కొట్టిడికి ఇంకా ఒళ్ళు నొప్పులు తగ్గక జెండు బాము మువ్వు మిక్స్ చేసి మరీ రాసుకుంటున్నాను. అవన్నీ మాకు అనవసరం. డీల్ ఓకేనా కాదా చెప్పు. ఏంటి గురుగారు భయపడతారు? ఒప్పేసుకోండి. ఛా, నీదేం పోయింది చెప్పు. కరెక్ట్ టైం చూసి నువ్వు జంప్ చేస్తావు. వాళ్ళకి కనెక్ట్ అయ్యేది నేను కదా, బాగా కుమ్ము వదులుతున్నారు. అది కాదు స్వామి, మీ టైం బాగుండి మీరు చెప్పింది నిజమైంది అనుకోండి, మీకు పుట్టపర్తి సాయిబాబంత క్రేజ్ వచ్చేస్తుంది తెలుసా? నువ్వు గోక్కరా బాబు. ఒరే శిష్య, నువ్వు వెళ్ళి ఒక డబ్బా పట్టుకురా. అలాగే గురుగారు. చూద్దాం. ఇదిగోండి గురుగారు. మీకు నచ్చిన ఏరియా పేరు ఒక్కొక్కరు ఒక్కొక్క చీటీలో రాసి ఈ డబ్బాలో వేయండి నాయన. లేదు గానీ రాత్రి చింపేసిన సినిమా టికెట్ ముక్కలోనే ఏమంటారా? ఇందులో ఒకటి తీరా. ఇప్పటికి నన్ను యూజ్ చేసుకునే ఆలోచన నీకు వచ్చింది. ఇప్పండి తీస్తా. చదువు. రెడ్ లైట్ ఏరియా వస్తే బాగుండేది. దిల్సుఖ్ నగర్ వచ్చింది. దిల్సుఖ్ నగర్ వచ్చిందా? అయితే మీరు వెళ్ళి పటాన్ చెరువులో వెతకండి. పటాన్ చెరువు మొత్తం తిప్పించావు, ఇక్కడ కూర్చోబెట్టావు, వచ్చి అరగంట అయింది. అసలు ఆ అమ్మాయి కదా ఇక్కడికి ఏమై రావట్లేదు కదరా. నిదానమే ప్రధానం, వచ్చి వెయిట్ చేయండి రా. బాగా చెప్పావు. తినగా వేము తీయగా ఉందన్నావు కాదు అంటే ఉంది, వెయిట్ చేసి అలవాటు అయిపోతుందని. స్వామి చెప్పాడంటే చెరువు సముద్రం అయిపోతుంది తెలుసా నీకు? ఆ మొంతమోహుడు చెప్తే చెరువు సముద్రం అయిపోద్దా? నీకు వేపకాయంత కాదురా, వెలక్కాయంత పిచ్చి ముదిరింది వాడంటే. ఇలా కాదు గాని వాడి సంగతి నేను చెప్తా. హలో, ఇస్తున్నాను గురుగారు. మీకు ఫోను. ఎవర్రా? మీ భక్తులు గురుగారు. హలో, నీ అయ్యా ఏదో మూకుడు మొహం వేసుకొని వస్తుందని చెప్పావు కదరా. ఏదిరా ఇంకా రాలేదు? మట్టి కుండకు మాటలేసుకునే వాళ్ళ నువ్వు నీ జుట్టును